నమస్తే వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణంలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్సవాల్లో భాగంగా బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ రాజయ్య, గిరిజన తండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఆరాధ్య దైవంగా కొలిచే తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ పండుగలో భాగంగా కుటుంబం బాగుండాలని, మంచి భర్త రావాలని ఈ ఆకాంక్షతో ఆడపడుచులు నవ ధాన్యాలతో నారు పోసి 9 రోజులు ప్రత్యేక దీక్ష చేస్తున్నారో వారి ఆకాంక్షను ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నా. 1978లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతోనే గిరిజనులు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారు. చెప్దాం అనుకున్నా నెక్స్ట్ టైం చెప్దాం. తీజ్ ఉత్సవాలను బంజారా వాళ్ళు రాంగ చెప్తున్నారు. తిరుపతి కార్లు ఉంటే దాని సమస్యలకు ఎప్పుడైనా నేను దారి మీరు కాపాడుకోకపోతే దారి చెప్పినా లేదా, దారికి సంబంధించి కూడా మీ దారి అది మీరు తప్పకుండా దానికి ఎక్కడ ఇబ్బంది రాకుండా కంప్లీట్ చేస్తాం. అది నెక్స్ట్ టైం తీజ్ ఉత్సవాలు అక్కడనే. మంచిగా
మేరమ్మ యాడికి జై, సేవాలాల్ మహారాజ్కి జై, కాకా కాకి, బాయి బహన్, సేన్ రామ్ రామ్. ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, తెలంగాణ గిరిజనుల అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని, మంచి భర్త రావాలని అమ్మాయిలు, మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యమైనటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వే జన సుఖినభోగు జరిగేటువంటి పూజలు ఇవి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి మరి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కాలేకపోతా ఉన్నారో, ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో, ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగస్తులుగా, గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట, గౌరవము, మర్యాద, దానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆకాంక్షల కొద్దైతే చేస్తారో, ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడు వాళ్ళ కళలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను.